ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకోండి. క్రీస్తు యేసులో మిక్కిలిగా ప్రేమించిన దేవా కన్న తండ్రి, మీ మందిర ఆవరణలో పడిపుట్ట లోకంలో 1000 రోజులు బ్రతికే జీవితము ఒక్క దినములో మరిస్తారని గొప్ప వాగ్దానం చేశారు. క్షేమము, సంతోషము, సమాధానము ఉందంటే అది మీ సన్నిధి అని మేము గమనించాము తండ్రి. నీ పిల్లలు ఎంతో ఆశతో వచ్చారు, ప్రార్థించారు. వారి కుటుంబాలలో, వారి దేహాలలో ఉన్న భారాన్ని అంతా చెప్పుకున్నారు. ప్రతి వారి యొక్క మనవలు విన్నారని నమ్ముచున్నాను. నీ దాసునిగా లోకాలు కలిగించిన మీ మహత్తు గల మాటలు, మానవ దేహాలను నడిపిస్తున్న మీ శక్తి గల వాక్యము మా చేతుల్లో ఉంచారు. వాటిని మేము పరిశీలిస్తున్నాం నాయన. లోకంలో వారమంతా ఏదేదో వెతుకాము, ఏవేవో విన్నాము, ఏమేమో చేశాము. ఈ క్షణంలో మీ జ్ఞానాన్ని పొందాలని ఆశపడుతున్నాను. పట్టణము ప్రాంతాల మీద నిలబడి జ్ఞానం పిలుస్తుంది, జ్ఞానం లేని వారు వచ్చి మీకు సిద్ధపరిచిన ఆహారం భుజించండి అని మీ వాక్యం. మీ వాక్యాన్ని మాకు వినిపించండి. మాలో ఉన్న లోటును తెలియజేయండి. బ్రతికించి నడిపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. పరమనందు సోదరులారా, కొంచెం ఫ్యాన్ అయినా క్రీస్తు పేరిట శుభం తెలియజేస్తున్నాను. మరోసారి చదవబడిన లేఖన భాగాన్ని ఒకసారి జ్ఞానం చేద్దాం. అందరూ తీయండి బైబిల్. సామెత గ్రంథము తగ్గించాము, ఎక్కువ తగ్గించాలి. 9వ అధ్యాయం 8, 9 వచనాలు జ్ఞానాన్ని గురించి మాట్లాడాడు. అసలు జ్ఞానముకి మూలం ఎవరంటే దేవుడు, యేసుప్రభువు వారు. జ్ఞానము అంటే మనిషి జ్ఞానం కాదు, ప్రకృతిలో ఉన్న జ్ఞానం. ప్రకృతికి ఉన్న జ్ఞానం ఎవరిదంటే యేసుప్రభువుది. మీ జ్ఞానము చేత ప్రపంచంలో నిర్మించాడు, మీ జ్ఞానము చేత భూమిని స్థాపింపజేశాడు అని, ఆయన ప్రకృతి చేత ఆకాశ విశాలాన్ని పరిచాడు అని ఇర్మియా గ్రంథంలో రాయబడింది. ప్రకృతిలో అంతా కూడా ప్రకృతి నీకు తెలియజేస్తున్నా, నాకు తెలియజేస్తున్నా, అంతా కూడా దేవుని జ్ఞానం. ఆ జ్ఞానానికి మూలం యేసుప్రభువు వారు. ఆయన మాట్లాడుతున్నాడు వినండి. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు వినండి. 4వ వచనం అండి. 4వ వచనం, 3వ వచనం, 2వ మాట. పట్టణమందలి మెట్టల మీద అది అంటే జ్ఞానము నిలిచి. పైన వచనంలో కూడా జ్ఞానం గురించి బోధించింది. జ్ఞానము నిలిచి అంటుంది. జ్ఞానము లేనివాడ, మనిషి జ్ఞానం లేనివాడు. సరే కదా, జ్ఞానము లేనివాడ ఇక్కడికి రమ్ము, ఎలా రండి, నా దగ్గరికి రండి, ప్రకటించుచున్నది. తెలివిలేని వారికి జ్ఞానము ఎలా చెబుతుంది? వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారము భుజించండి, నేను కలిగిన ద్రాక్షారసమును పానము చేయండి. ఇది జ్ఞానము లేని వారై ఉండక, ఇక్కడి నుంచి జ్ఞానము లేని వారై ఉండక బ్రతకండి. జ్ఞానం తెచ్చుకుంటే బ్రతకండి అన్నాడు. నేను సిద్ధపరిచిన ఆహారం భుజించండి. ఆ సిద్ధపరిచిన ఆహారమే
యేసుక్రీస్తు యొక్క మాటలు, యేసుక్రీస్తు యొక్క దేహము. ఏమండి, రీసెర్చ్ మాట్లాడితే చాలా పెద్ద సబ్జెక్టు. కాబట్టి ఆ జ్ఞానం చొప్పున మా బతకాలి. ఆ శక్తిపరిచిన ఆహారము యేసుక్రీస్తు యొక్క మాటలు. అందుకే నీ వాక్యమే, నీ మాటలే నన్ను బ్రతికించాయి అంటాడు దావీదు మహారాజు. ఆయన సిద్ధపరిచిన ఆహారాన్ని భుజించడానికి, ఆయన సిద్ధపరిచినటువంటి పనిని చేయటానికి ఈరోజు దేవుని పని కొరకు సిద్ధపడుట అనే పాఠాన్ని ఈరోజు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని పని కొరకు సిద్ధపడుట. ఏమండి, ఈ పాఠంలో నేను ఈరోజు తీసుకుంటున్నటువంటి ఒక సాక్షి ఎవరంటే అకయ సంఘం. దేవుని పని కొరకు సిద్ధపడిన అకయ సంఘాన్ని గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అద్భుతంగా ఉంటుంది. మన యొక్క బాధ్యతను గుర్తు చేస్తుంది అకయ సంఘం. ఎంతటి పని, ఆలోచన, ఆశ కలిగినటువంటి ఈ సంఘాన్ని గురించి కొన్ని పాఠాలు నేర్చుకొచ్చున్నాం. మనమంతా మొదటి నుంచి నేర్చుకున్న సంగతులు ఏంటంటే, బ్రతుకుతున్నాం మనము దేవుని కొరకే బ్రతుకుతున్నాం, దేవుని పని కొరకే బ్రతుకుతున్నాం, పరలోకి వెళ్ళటం కొరకే బ్రతుకుతున్నాం అన్న సంగతులు నేర్చుకున్నాం. దాన్ని ఆలోచనలో పెట్టుకుంటూ ఈ సబ్జెక్ట్ మీరు అంతా ఆలోచించాలని కోరుతున్నాను. దేవుని పని కొరకు పడిన అకయ సంఘము. అలాగే మలికీపురం వంటి సంఘం కూడా పని కొరకు సిద్ధపడుతున్నామని 2-3 వారాలుగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఏమండి, నవంబర్ నెల 9, 10, 11, 12 4 రోజులు డే అండ్ నైట్ దేవుని యొక్క పని జరిగించాలని నిర్ణయం తీసుకున్నాం. దాన్ని సిద్ధపడుతున్నాం. దేవుడు కూడా ఆహారాన్ని భుజించమన్నాడు. ఆహారాన్ని భుజించాలంటే ఆహారం సిద్ధం చేయాలి. సిద్ధపడటానికి దాని గురించి చాలా ఆలోచన కలిగి ఉండాలి. మీరు ఎవరైనా నన్ను ఇంటికి భోజనం పిలిచారనుకోండి, అప్పుడు మీరు నన్ను కూర్చోబెట్టి అప్పుడు వంట చేయరు. పిలిచిన గెస్ట్ నేనైనా మీరైనా ఎవరైనా ఒక ఆయనకి భోజనానికి మన ఇంటికి రమ్మంటే, ఒక ఫ్యామిలీ రమ్మంటే, వారు ఇంకా రాకముందే వారి కొరకు మనం ఏమేమి పెట్టాలనుకున్నామో అన్ని పదార్థాలు ముందుగానే సిద్ధపరిచి టేబుల్ మీద రెడీగా ఉంచుతాం. అప్పుడు అంటాం, రండి, మీ కొరకు సిద్ధపరిచిన విందు ఏర్పాటు చేయబడి ఉన్నది అని ఆహ్వానిస్తాం. చూసిన తర్వాత కూర్చోటప్పుడు ఎసరు పెడుతున్నాను, కోడిని కోస్తున్నాను, చేపలు తోముతున్నాను అంటే అది సిద్ధపడిన పిలుపు కాదు. అది ఏ పని జరిగించినా ఒక సిద్ధపాటు అనేది ఉండాలి. అది ఎంత వాస్తవం ప్రియులరా. దేవుని పని చేయాలంటే ముందుగా సిద్ధపడకపోతే ఏ పని చేయలేము. మీరు కూడా దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలని నిర్ణయం తీసుకుంటే ముందుగా సిద్ధపడాలని మీలో నాలో లేకపోతే ఆ రోజు వచ్చేసరికి ఏమి చేయలేకపోతాం, కంగారు పడిపోతాం, భయపడిపోతాం, ఎలా జరుగుతుందని దిక్కులు చూస్తాం. కనుక ఏదైనా సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యం. వ్యక్తిగతంగా కానీ ఆత్మీయంగా కానీ
అందుకే ఏ విషయంలోనైనా సరే సిద్ధపాటు అనేది ముందుగా ఉండాలి ప్రతి మనిషికి అని ఈ పాఠాన్ని మీకు చెప్తున్నాను. కనుక పిల్లరా, మన ఊరెళ్ళాలన్నా సిద్ధపడతాం, ఒక పెళ్లి చేయాలన్నా సిద్ధపడి కలిగి ఉంటాం, ఇల్లు కట్టాలన్నా సిద్ధపడి కలిగి ఉంటాం. అలాగే మనందరూ రక్షించినటువంటి యేసుక్రీస్తు యొక్క మనకిచ్చిన రక్షణ కూడా మనకి ఇవ్వటానికి కూడా దేవుడు ఒక సిద్ధపాటు కలిగి ఉన్నాడు. అలాగే పరలోకం వెళ్ళాలని ఎదురు చూసే వాళ్ళందరినీ కూడా ఒక సిద్ధపాటు కలిగి ఉండమని ఆయన హెచ్చరించాడు. కనుక ప్రతి మానవ జీవితంలో ఉండవలసింది ఒక గోల్. ఆ గోల్కి సిద్ధపాటు, గురి, ప్రిపరేషన్ చాలా ప్రాముఖ్యం. కనుక శ్రద్ధలేదండి. ఈ ఏకైక సంఘము దేవుని పరిపాలనకు ఎలా సిద్ధపడిందో చెప్తాను. మనం కూడా సిద్ధపడ్డం. అలాగా నవంబర్ ఇంకా 2 నెలలు ఉంది. నవంబర్ నెలలో జరిగే సభలు, సెమినార్స్ ప్రజలు బాగా పిలవాలి, ఎక్కువ మందిని పిలవాలి. వచ్చిన వారికి కోవిడ్ సమయంలో అన్ని సౌకర్యాలు కలిగించి భద్రత జాగ్రత్తలు తీసుకుంటూ దేవుని వాక్యాన్ని మనం వినింపజేయాలి. అంత బాధ్యత సంఘం మన మీద ఉంది. చూద్దాం వీళ్ళనా. అకయ సంఘము దేవుని పని కొరకు ఎలా సిద్ధపడి ఉన్నదో ఒక్క మాట మనం చూద్దాము. ఈ అకయ సంఘము గురించి చూస్తే 2 కొరింథీ పత్రిక అందరూ బయలుదేరింది. 2 కొరింథీ పత్రిక అందరూ బయలుదేయాలి, చూడాలి, అంటరం చేసుకోండి, రాసుకోండి. వాక్యం ఎలాంటిదంటే అర్థం అలాంటిది. మన ఆత్మీయ స్థితిని చూపించేది దేవుని వాక్యము. నీ దేహ సౌందర్యాన్ని చూపించేది నువ్వు ఇంట్లో పెట్టుకున్న అర్థమైతే, ఆత్మీయ జీవితాన్ని చూపించే అర్థం దేవుని వాక్యము. కనుక 9వ అధ్యాయం 2 కొరింథీ పత్రికలో 9వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చూద్దామండి. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం. అకయ సంఘానికి వచ్చి ఏం రాస్తున్నాడంటే పౌలు గారు, మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను తెలుసు, అందువలన సంవత్సరము నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియ ఎదుటను అతిశయపడుచున్నాను. మాసిదోనియ సంఘంలో నిలబడి ప్రసంగం చేస్తున్నాడు పౌలు గారు. మాసిదోనియ సంఘంలో నిలబడి ప్రకటన చేస్తున్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడంటే అకయ సంఘం చెప్తున్నాడు. అకయాలో, అకయ పట్టణం అండి, ఒక ఊరది. అక్కడ ఒక సంఘం ఉంది. ఆ సంఘము దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి 1 సంవత్సరం నుండి సిద్ధపడుతుంది. ఆయన గొప్పగా చెప్తున్నాడు సంఘం గురించి. మామూలు కదండి, చాలా గొప్పగా చెప్తున్నాడు. నాకు తెలుసు మీ మనసు సిద్ధమై ఉన్నది అని, మీరు సంవత్సరం నుండి సిద్ధపడి ఉన్నారని. మాసిదోనియ సంఘం మీద నేను అతిశయపడుతున్నాను, గర్వంగా చెప్తున్నాను. మీ ఆసక్తి చూసి అనేకులు ప్రేరేపింపబడేది అని చెప్తున్నాడు ఆయన. పౌలు గారు కొరింథీలో ఉన్న సంగతులన్నీ కూడా, ఈ సంగతులన్నీ కూడా మాసిదోనియ సంఘాన్ని కూడా రాస్తున్నాడు. కొంచెం ముందుకు వెళ్దామండి. ఇదే కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. మాసిదోనియ, అకయ, ఈ 2 సంఘాలు గుర్తుపెట్టుకోండి. మాసిదోనియ సంఘము, అకయ సంఘం గురించి గుర్తుపెట్టుకోండి. ఈ 2 సంఘాల గురించి కొరింథీలో
అడ్రస్సింగ్ చేశాడు ఆయన. ఒకటే దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును మన సహోదరుడైన తిమోతియును కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకును అకయ అంతటా ఉన్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి రాస్తున్నాడు. కొరింథీ సంఘానికే కాదు, అకయ సంఘానికి కూడా ఈ పత్రిక రాస్తున్నాడు. ఈ పత్రిక రాస్తూ మాసిదోనియా సంఘం ఎదుట అకయ సంఘాల గురించి గొప్పగా చెప్తున్నాడు. ఎలా సిద్ధపడుతుందంటే సంఘము దేవుని పని కొరకు, దేవుని పని చెయ్యాలని ఎలా సిద్ధపడుతుంది అంటే, రోమపత్రిక కోరికి వెళ్దామండి. రోమపత్రిక రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. ఈ అకయ సంఘాన్ని గురించి గొప్పగా ఆయన అడ్రస్ చేస్తున్నాడు. చూడండి, 15వ అధ్యాయం 26వ వచనం చూడండి. ఎలాగంటే యెరూషలేము అనే ప్రారంభ సంఘం ఒకటి ఉంది. అక్కడ సంఘంలో కొంతమంది పేదలు ఉన్నారు. వారి నిమిత్తము మాసిదోనియా సంఘము, అకయ, ఈ రెండు సంఘాలు చూడండి ఎలా ఉందో. దేవుడు మాట్లాడుతున్నాడు, సాక్షాత్తున్నాడు. ఈ రెండు సంఘాలు పరిశుద్ధులకు పరిచయం చేయడానికి ఎంతగా సిద్ధపడి ఉన్నదో ప్రభు సన్నిధిలో నేను ఎలా సాక్ష్యం చెప్తున్నాను. ఒక యేసుక్రీస్తు రెండవ రాకడలో మనమంతా నిలబడినప్పుడు ఈ ప్రాంతంలో పరిచర్య బాగా చేశారన్న గొప్ప సాక్ష్యము యేసు ప్రభు వారు మనందరూ చెప్పాలని కోరుకుంటున్నాను. దేవుని పని చేయటంలో మల్కీపురంలో ఉన్న క్రీస్తు సంఘ సభ్యులు ప్రతి విషయంలో సిద్ధపాటు కలిగి ఉన్నారన్న గొప్ప సాక్ష్యము ఆ రోజున ప్రభు చెప్పాలి. అలాంటి పనిని మీరు జరిగించాలన్నదే నా కోరిక. చదువునైనా ఎలాగంటే యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో పేదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ వారు కొంత సొమ్ము చందా వేయడానికి సిద్ధపడి ఉన్నారట. దేవుని పని జరిగించడమే కాదు, మీరు మా సంఘాల్లో ఉన్నటువంటి పేదలైన వారు కూడా సహాయం చేయడానికి ఆ సంఘము ఆ రోజున యెరూషలేములో ప్రారంభ సంఘానికి సహాయం పంపించడానికి సిద్ధపడి ఉన్నది మాసిదోనియా అకయ సంఘం. చూసారా, దేవుని పిల్లల కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని సేవకుల కొరకు సంఘము ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉన్నదో, ఆలోచన కలిగి ఉన్నదో మీరు ఆలోచించాలి. సంఘానికి వస్తున్న ప్రతి క్రైస్తవుడు చెప్పేది ఏంటంటే, సంఘ పరిచర్యలు నా వంతుగా నేను చేయవలసిన బాధ్యత ఏంటో అనేది జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలనేది కోరుకుంటున్నాను. మరొక విషయాన్ని కూడా చూడండి. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయాన్ని చూడండి ఒకసారి. పదిహేనవ వచనాన్ని చూడండి. మొదటి కొరింథీ పత్రిక. స్టెఫన్ తెలుసు మీకు, స్టెఫన్ చంపిస్తుంది కదండి సువార్త పనిలో ఉండగా. స్టెఫన్ ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారు. స్టెఫన్ ఇంటి వారును అకయలో ఉన్నటువంటి వారును మొట్టమొదటగా పౌలు గారికి సువార్త పరిచర్యలు ప్రథమ ఫలం అంట. మొట్టమొదటిగా బాప్తిసం పొందిన వారు ఆయన చేత, ఆయన వలన రక్షించబడిన వారు అర్థం అంటే కదా ప్రథమ ఫలం. రక్షణ పొందిన ప్రతి వారు ఫలాలే సేవకునికి.
స్టెఫను ఇంటి వారును అక్కయ్య యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని వారు ఆ ఇంటి వారును అక్కయ్య వారును అక్కయ్య సంఘస్థులను వారు పరిశుద్ధులట క్రైస్తవులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారన్నయ్యో మీకు తెలుసు అన్నాడు. చూడండి ఏమండి, ఎంత గొప్ప తెలుసు. పరిశుద్ధులకు పరిచర్య చేయటకు తమ్మును తాము అప్పగించుకున్నారంటే ఆయన, తమ్మును తాము అప్పగించుకున్నారంటే ఆయన. ఇక సంఘ పరిచర్య కొరకు వారు సంపూర్ణంగా అంకితమైపోయారండి. అలాంటి సంఘ సభ్యులు అద్భుతం అండి. సంఘ పరిచర్యలు కూడా తమను తాము అప్పగించుకోవడంలో, స్వార్థ పనులు అప్పగించుకోవడంలో ఆకియా సంఘం యొక్క పరిచర్యలు జ్ఞాపకం చేస్తున్నట్టు పౌలు గారు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి సహోదరులారా, అలాంటి వారికి పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచు ఉండు వారందరికీ మీరు విధేయులై ఉండవలనని మిమ్మల్ని ప్రతిఫలము. ఎవరైతే కష్టపడి పని చేస్తున్నారో వారికి సంఘస్థులు అందరూ కూడా చెప్పని పని విధేయులుగా ఉండి సహకరించడం అనేది మిమ్మల్ని ప్రతిఫలాడుకుంటున్నారు. మీరు కూడా అలా మారండి. పని చేయని వారు పని చేయడానికి సిద్ధపడండి. ఆలోచన లేని వారు ఆలోచన కలగొట్టడానికి సిద్ధపడండి. సహకరించలేని వారు సహకరించడానికి సిద్ధపడండి. దేవుని పనితో సిద్ధపడండి. మీ పనుల కొరకు ఎలా సిద్ధపడుతున్నారు అందులో ఒక రెండో భాగంగా దేవుని పని కొరకు సిద్ధపడండి. రెండో భాగం కాదు, మొదటి భాగంగా సిద్ధపడి రెండో భాగంగా మీ కొరకు మీరు సిద్ధపడండి. ఇది క్రైస్తవులకు యుక్తమైనది. ఇది క్రైస్తవులకు యుక్తమైనది. పరిశుద్ధులకు పరిచయం చేయడంలో కానీ, పేదలను ఆదరించడంలో కానీ అక్కయ్య మాసుదయ సంఘము ఎంతగా నిర్ణయం తీసుకొని సిద్ధపడగలుగుతున్నదో ఈ సందర్భాలలో మనం ఆలోచించామండి. వెళ్దామండి. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం. ఎంతగా అన్నాడంటే 1వ వచనంలోని క్రైస్తవులకు మీ ఈ పరిచర్యను గురించి మీ పేరట రాయడం నాకు అగత్యం లేదంటే మీరు చెప్పకపోతే చేస్తారు. మీరు అది ఎంత ధీమా అండి, ఎంత ధీమా. మీరు చెప్పకపోయినా చేస్తారు. నేను ఆయన అవసరం లేదు, ఆయన రాస్తున్నారు. అది నా ప్రేమ. ఆయన రాస్తున్నాను. మీ మనసు సిద్ధమై ఉన్నదని నాకు తెలుసు. అందువలన సంవత్సరం నుండి అక్కయ్య సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని కూర్చి మాసులోని వారి ఎదుట అతిశయపడుతున్నా, గర్వపడుతున్నా. నేను వాళ్ళ దగ్గర మాసులోని సంఘం, అక్కయ్య సంఘం అంటే పరిశుద్ధులకు పరిచయం చేయటంలో తమ అప్పగించుకోవటమే కాకుండా పరిచయం చేయడం కాదు, తాము అప్పగించుకుంటారంట. అవసరమైతే మా ప్రాణమైన సేవకు సమర్పిస్తామండి, ఏం చేయమంటారో చెప్పండి అని అనే వ్యక్తులండి, సంఘస్థులంటే అని గర్వంగా చెప్పాడండి. ఈ రోజున ఏ సేవకుడైనా ఒక విశ్వాస గురించి గొప్పగా పరిచర్యలో ఉంటారు అని చెప్పే సేవకుడు కనపడలేదు. అలా ఉండే విశ్వాసులు కనిపించాలి. దేవుని పిల్లలు అది చెప్తూ ఏమన్నాడంటే, అపేక్ష లేదు, నేను మిమ్మల్ని కూర్చి మాసపడుతున్నాను, మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపించబడ్డది. మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపించబడ్డది. నిన్న వారు చెప్పారండి, ప్రేరేపించబడటం. పిల్లరా, మన పని కొరకు మనం అంతా సిద్ధపడుతున్నప్పుడు ఒక్కొక్కరు స్పందన చూస్తుంటే నాకు చాలా ధైర్యం వస్తుంది. ఎందుకంటే ఎంతటి పనైనా ఎంతటి పనైనా
చేసేయచ్చు అనిపించిందండి. ఒక్కొక్కరు తమ స్తోమత కొద్దీ నవంబర్ నెలలో జరిగే పరిచర్య కొరకు ప్రేరేపించబడుతున్నారు. సందర్భంలో ఒక చిన్న పిల్లవాడి గురించి మీకు ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. మా సంఘంలో ఒక చిన్న పిల్లవాడు, సండే స్కూల్ పిల్లవాడు, అతడు మన సంఘంలో మన ప్రసంగాలు విన్న తర్వాత పిల్లవాడండి ఎలా ప్రేరేపించబడ్డాడు అంటే, ఇంటికి తర్వాత వాళ్ళ అమ్మతో చెప్తున్నాడండి, అమ్మ పాస్టర్ గారు నవంబర్ నెలలో జరిగించే దేవుని పని కొరకు నేను దాచుకుంటున్న డిబ్బెలు వేస్తున్న డబ్బులన్నీ లెక్క పెట్టకుండా పట్టుకెళ్ళి ఇది దేవుని పని కొరకు వాడండి అని ఇవ్వటానికి సిద్ధపడుతున్నాను అని ఒక పిల్లవాడు మా సంఘంలో ఆ తల్లితో చెప్పటం, ఆ తల్లి అన్నయ్య మా అబ్బాయి ఇంతటి ప్రేరణ కలిగి దేవుని పని కొరకు ఇలా అన్నాడు అంటే, ఇలా అంటున్నాడు అనేసరికి అద్భుతం ఆలోచన. ఇప్పటి నుంచి అలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు అంటే అతను దేవుని లెక్కలో ఉన్నవాడు అని ఆలోచించాను. చెప్పాను, ఒకటి పని అండి, పప్పలు కొనుక్కోమని ఇచ్చిన డబ్బులు కూడా పట్టుకెళ్ళి పిల్లలకి పొదుపు చేయడం నేర్పిస్తున్నటువంటి తల్లులు ఆ పిల్లలు పొదుపిస్తున్నటువంటి దానిని పట్టుకొచ్చి ఏమంటే దేవుడికి ఇవ్వడానికి కూడా సిద్ధపాటు కలిగి ఉంటున్నారు అంటే మీరందరి యొక్క ప్రేరణ చిన్న పిల్లల్లో కూడా కలుగుతుంది అంటే అద్భుతం అండి. ఆ పిల్లవాడు ఎవరో, ఆ తల్లి ఎవరో జరుగుతారో చూడండి. దానివల్ల కొంతమంది పిల్లలు ప్రేరేపించబడతారు, దానివల్ల ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా ప్రేరేపించబడతారు. ఒరే నీవు కూడా దేవునికి పనిచేయటంలో సహకారంగా నిలబడటంలో నేను ఇస్తే నీవు ఇవ్వటం కాదు, నేను నీ కొరకు ఇచ్చిన దాచి దేవుడికి ఇవ్వటం అన్నది అది గొప్ప మనసురా అని నీ పిల్లలకు నేర్పించగలిగే ఒక మంచి అవకాశం అండి. కొన్ని సంగతులు చూసి నేర్చుకుంటారు, కొన్ని సంగతులు విని నేర్చుకుంటారు, కొన్ని సంగతులు తెలిసి నేర్చుకుంటారు, చెబితే నేర్చుకుంటారు. మంచి పనట్టు దేవలోపం ఏదైనా ఉందంటే పిల్లరా అది దేవుని పని మాత్రం తప్ప మరొకటి లేదు అని మహాదేవుడు సాక్షి చెప్తున్నారు. ఆ సంఘము చేసిన పని ఏంటో తెలుసా, సంవత్సరం నుంచి మనం 3 నెలల నుంచి సిద్ధపడతానే ఉన్నామా. ఎవ్రీ ఇయర్ మనం జరుగుతుంది కాబట్టి పిల్లరా ఇలాంటి సిద్ధపడి మనం కలిగి ఉండాలి. ఆ చూసి అనేకులు ప్రేరేపించబడి మేము కూడా సిద్ధపడిపోతాం, మేము కూడా దేవుని కొరకు సిద్ధపడిపోతామని, ఆయా చోట్లలో సువార్త ప్రకటించడానికి సిద్ధపడి ఉంటామని అనేకుల మంది దేవుని పని చేయడానికి ముందుకు వచ్చారట. 4వ వచనం, 3వ వచనం. అయితే మిమ్మల్ని కూర్చున్న అతిశయము మీ విషయంలో నాకు వ్యర్థము కాదని నేను చెప్పిన ప్రకారం మీరు సిద్ధంగా ఉండుటకై పంపిస్తున్నాను, మీ సిద్ధపాటు ఎలా ఉందో చూడటానికి అని పంపించారట. 4వ వచనం. ఒకవేళ నేను గొప్పగా చెప్పేశాను, ఒకవేళ సిద్ధపడి మీరు కలిగి ఉండకపోతే, ఒకవేళ మాసిదోనియ వారైనను ఒకవేళ వారితో కూడా బాబు అకేయాసాన్ని గురించి నేను కొంత గొప్పగా చెప్పుకున్నావు కదా, వాళ్ళు ఎంత గొప్పగా ప్రేరేపించబడ్డారో నేను కూడా చూస్తాను మీ సంఘానికి వచ్చి అని నాతో వచ్చారనమాట. ఒకవేళ మీరు సిద్ధంగా ఉండకపోవుట చూచిన ఎడల ఈ నమ్మిక కలిగి ఉందన్న మేము కూడా సిగ్గుపరచబడతాము. చేస్తామని చేయకపోతే, ఇస్తామని ఇవ్వకపోతే, వెళ్తామని వెళ్ళకపోతే పని దేవుని పని కొరకు సిగ్గు అన్నాడు అన్నమాట. దేవుని కొరకు పని కొరకు సిద్ధపడకపోయినా, దేవుని కొరకు ఏదో పని చేయడానికి సిద్ధపడకపోయినా అది దేవునికి సేవకునికి సిగ్గుకరమైన ఖచ్చితంగా జీవితం అవుతుందండి.
అక్కయ్య సంఘం మాత్రం అలా చేయలేదండి. సిద్ధపడింది. చదువు కదా ఎలా సిద్ధపడిందంటే రోమపత్రిక 15:26లో యెరూషలేమున క్రైస్తవులకు, పరిశుద్ధులకు, పేదలకు సహాయ జీవితంలో కొంత సొమ్ము పంపించారట. అలాగే కొరింథీ పత్రిక 16:15లో ఎలా సిద్ధపడిందంటే పరిశుద్ధులు పరిచయం చేయడంలో తమ్ముతో అప్పగించుకుంటారట. మనం చదువుకుందామండి. దేవుని వాక్యం చదువుకోవడం రావడం తప్పు, రెండోసారి చదువుకోవడం తప్పలేదండి. అర్థం కాదు ఫస్ట్ టైం. మొదటి కొరింథీ 16:15 చదవడం వల్ల స్టెఫనిట్ వారు అకయ్యలో ఉన్నటువంటి వారు ప్రథమ ఫలమై ఉన్నారు. నాకు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారు. తమ్మును తాము అప్పగించుకున్నారని అంటున్నాడు. పడలేదు, వారు పడలేదు. దేవుడు సిగ్గుపరచలేదు. పౌలు గారి సేవల యొక్క సిద్ధపాటు పనిని గురించి కూడా సిగ్గుపడడం లేదు. సంగమా, మనంతా దేవుని పని కొరకు సిద్ధపడవలసి ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నాను. ఎలా అకయ్య సంఘం ఎలా సిద్ధపడి ఉన్నదో మరొకరు సందర్భం చూద్దాం. 2 కొరింథీ పత్రిక 20వ అధ్యాయం. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం మాత్రమే. సహోదరులారా 8వ అధ్యాయం 11వ వచనం. అందరూ తెలియంది. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. కావున సంగమా, 10వ వచనం చదవండి. ఇందును గూర్చి ఆ తాత్పర్యం చెప్తున్నారు కదండి. సంవత్సరము కిందటనే ఈ కార్యము చెయ్యుట ఎందే కాక చెయ్యి తలపెట్టుట ఎందు కూడా మొదటి వారై ఉండిన మీకు మేలు. ఇప్పుడే కాదు, సంవత్సరం కిందట కూడా మీరు చేస్తూ ముందే చేస్తుంటే బాగుంటుంది. అలా చేస్తే ఇంకా మేలు. ఏమంటే తలంపు లేకపోతే, సిద్ధపడ్డ లేకపోతే దేవుని కొరకు ఏమి చేయలేమండి. పిల్లరా, నా మనం ఏంటంటే దేవుడి కొరకు నేను ఏం చేస్తున్నా ప్రశ్న తీసుకోవాలి. ఇప్పుడు అన్ని విషయాల్లో అది ఇది చెయ్యి, ఇది చెయ్యి, నా పిల్లలకి, నాకు, నా భార్యకి, నా కుటుంబానికి, నా పనిలోను, నా ఉద్యోగంలోను, నా ప్రయాణంలోను అన్నీ చేయమని అడుగుతున్న మనము ఒక ప్రశ్న ఏంటంటే పిల్లరా, దేవుని కొరకు నేను ఏం చేయాలి? ఆ ప్రశ్న మాత్రం తప్పకుండా వేసుకోండి. అలా ఆలోచన కలిగి ఉండి సిద్ధపడి కలిగి ఉంటే అది మరీ మేలు. ఆనాడు ఆ సంఘం గురించి పౌలు గారు మాట్లాడారు. ఆనాడు ఆ సంఘం గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఈనాడు ఈ సంఘం మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకోసం? మనము కూడా అలా ఉండాలని. బైబిల్ ఎందుకు చదువుకుంటాము, ఎందుకు బోధించుకుంటాము అంటే మనము కూడా అలా చేయాలని. బైబిల్ ఎందుకు వింటాము అని అంటే, భక్తుల చరిత్ర, సంఘ చరిత్ర ఎందుకు చదువుకుంటాము అని అంటే మనము వారిలాగా ఉండాలని. అందుకే ఉంచాడు బైబిల్ మన చేతుల్లో. మనము కూడా దేవుని కోసం ఏదో ఒకటి చేయాలని. ఏదో ఒకటి పని చేయాలని అంతే. మన చదవలేని మన ఇందులో కూర్చి నా తాత్పర్యం, నా భావం చెప్తున్నారు కదండి. సంవత్సరం కిందటనే ఈ కార్యం చేయటి ఎందు చేయ తలపెట్టుట ఎందు కూడా మొదటి వారి ఉండని ఎడల మీకు మేలు. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనసు మీలో ఎలాగూ కలిగేనో. సిద్ధమైన మనసు కలిగి ఉండటం. ఎప్పుడు మనసు కలిగి ఉండండి. పని కొరకు చూద్దామని, చేద్దామని అని చేయలేమండి. అందుకే నేను కూడా ముందుగా ఎందుకు తలపెట్టి మీకు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నానంటే పిల్లరా, ఆ రోజు వచ్చేసరికి మనం చేయలేము. ఆటంకాలు ఎన్నో వస్తాయి. సాతానుడు పిల్లరా దేవుని చేయటానికి ఓడు ఆటంకాలు కలిగిస్తాడు. దేవుని చేత పంపబడిన ఒక మనుషుడు ఉన్నాడు కొత్త నిబంధనలో. అతని పేరు యోహాను.
దేవుని చేత పంపబడిన ఒక మనుషుడు ఉన్నాడు. అతని పేరు బాప్తిస్టు యోహాను. అతడు దేవుని బోధిస్తూ తప్పుని ఖండించాడని ఒక స్త్రీ పగబట్టి తన కుమారుని చేత నాట్యం చేయించి ఆమె కుమార్తె చేత ఆ రాజుగారిని ప్రేరేపించి యోహాను తాను కొట్టించింది. ఏం చేశాడని? దేవుని పని పౌరుషంగా ప్రకటిస్తున్నాడు, సిద్ధమస్తో ప్రకటిస్తున్నాడు. ఏమంటే దేవుని సువార్తను అన్ని గ్రామాలు తీసుకెళ్తున్నాడు, బాప్తిస్తున్నాడు, రక్షిస్తున్నాడు, అతన్ని తప్పుని ఖండిస్తున్నాడు. అలాంటి వాటి మీద శిరస్సు మీద పుట్టింది దెబ్బ. పిల్లరా, ఈ సందర్భంగా ఒక విషయాన్ని చెప్పాలి మీకు. ఎప్పుడు దేవుని తలంపుతో ఉన్నా నేను ఉన్న నాలుగుకి కొండ నాలుగుకి మందేస్తే నేను ఉన్న నాలుగు ఊడుకుంది అన్నట్టుగా సామెత ప్రకారంగా హార్ట్లో బాగలేదు అంటే హార్ట్ ఆపరేషన్ చేసుకుంటే హార్ట్ చాలా బాగుంది, బ్రెయిన్ పుట్టింది. హాస్పిటల్కి వెళ్తున్నాను సరికి అందరూ చాలామంది సహకరించారండి. లాస్ట్ చెప్తాను, అయ్యా ఈ డబ్బులు పట్టుకెళ్ళి మీరు వైద్యం చేయించుకోండి, మీరు మాకు బాగా అవసరం. వెళ్ళాను, ఎంఆర్ఐ స్కానింగ్ తీయించాను, డాక్టర్ని కలిసాను, అంతా స్టడీ చేశాడు. ఫ్యూచర్లో మీకు మతిమరుపు రావచ్చు అని చెప్పాడు. మీరు అన్నీ మర్చిపోతారు అన్నమాట. అంటే అప్పుడు వెంటనే నాకు యోహాను గుర్తొచ్చాడు. ఆ రోజున వాక్యం చెబుతున్న యోహాను తల మీద కొట్టింది ఈరోజు కూడా మెమరీస్ రాసిపోతారేమో అనిపిస్తుంది. కానీ ఏం పర్వాలేదు. యోహాను కొలసి రాసిన పత్రికలు అన్నాడు పౌలు గారు, నేను నన్ను బంధించారు, సువార్త ప్రకటించకుండా శాసనాలు వేశారు, కానీ వాక్యము బంధింపబడి ఉండలేదు అన్నాడు. ఒకవేళ నేను ఆగిపోయినా మీరు ఆగకూడదు. ఈ పాఠాన్ని ఎందుకు నేను మీకు వస్తున్నానంటే, 10 సంవత్సరము దేవుని యొక్క పరిచర్య సంఘము ద్వారా జరిగించటంలో సిద్ధపాటు కలిగి ఉండాలి. అదే చదువుతారండి. ఈ మాట చదువుతాం. చదువురైనా కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం. కావున సిద్ధమైన మనస్సు మీలో ఎలాగ కలిగినో, సిద్ధమైన మనస్సు ఎలాగ కలిగినో అలాగే మీ కలిమి కొలది. అది ఇక్కడ చూడ అర్థం తీసుకోండి. లేకపోతే ఇమ్మనలేదండి దేవుడు, లేకపోతే ఇమ్మనలేదు. ఏమండి, మీకెంతది కలుగుతుందో కలిమి కొద్ది ఇచ్చే కొద్ది కలుగుతుంది. అది గొప్ప దేవాదండి. ఇది నేను ప్రాక్టికల్గా అనుభవించానండి. నేనేమో ఒక్కొక్కసారి అనుకుంటాను, దేవుడి పనులు డబ్బులు ఖర్చు పెట్టేస్తే అరే పొద్దున మొదలుగా తక్కువ వస్తాయేమో అనుకుంటాను నేను. కానీ లేదు, ఖర్చు పెట్టి దేవుడు ఇస్తాడేసరికి అలాగ ఖర్చు పెడతాం, అలా 2 అంతలో దేవుడు ఇస్తుంటాడు. అది నేను ప్రాక్టికల్ చెప్తున్నాను, సాక్ష్యం అంతే తెలియాలి దేవుడి ప్రకారం. ఇక్కడ చెప్తాడు ఏమన్నాడంటే, మీ కలిమి కొలది సంపూర్తి ఎగునట్లు మీరు ఆ కార్యం ఇప్పుడే నెరవేర్చండి, ఆ కార్యాన్ని ఇప్పుడే నెరవేర్చండి, సమయముండగా చేసేయండి అన్నాడు. సమయముండగా చేసేయండి. సంవత్సరం శ్రద్ధ పెట్టారు, మీరు తలపెట్టారు. ఒకవేళ వీలైతే కలిగి ఉంటే, కలిగి కొలతలో ఉంటే చేయండి అన్నాడు. ఈ సందర్భంలో మన సంచిలో ఒక అబ్బాయి నిన్న మంగళవారం వచ్చాడు, ఆదివారం వచ్చాడు. వచ్చి అతనికి ఏ పని లేదండి, చదువుకుంటున్నాడు, ఏ పని లేదు, పాపం పేరు చెప్పొద్దన్నాడు, చెప్పట్లేదు.
అనే మరి నాకేం పని లేదు, నేను దాచుకున్న డబ్బులు దేవుని పని కొరకు వాడండి అని 15,000 రూపాయలు పట్టుకొచ్చి 10,000 రూపాయలు సెమినార్కి ఇచ్చి 5,000 రూపాయలు మీ మెడికల్కి వాడండి అని చెప్పి ఆ టైం నేను ఇస్తానండి. వండర్ఫుల్ అండి. మీ అందరిలో దేవుని ఆత్మ పనిచేస్తుందని సాక్షి చెప్తున్నాను. ఏమండి ఇంకో రకంగా ఆలోచించి డబ్బులు ఇద్దరు చెప్తారండి అంటే తప్పండి. ఆ భావన రానట్లండి మనసులోకి. బైబిల్లో దేవుడు ఎవరైతే దేవుని పని కొరకు వాడారో, దేవుని పని చేశారో వారి పేర్లు కూడా దేవుడు రాయించాడండి బైబిల్లో. సడన్గా కొంతమందికి ఏమవుతుందంటే అలా చేయరండి, చూసారు డబ్బులు ఇద్దరు చెప్తారండి మాస్టర్ గారు వాళ్ళ గురించి అంటున్నారండి. తప్పండి. అలాంటి తలవెంట్రులు లాంటి ఆలోచన కూడా ఎప్పుడు రానకండి. దేవుని ప్రజల అవసరమైతే చేయటానికి సిద్ధపడు. అలాంటి మనసు ఉండటానికి సిద్ధపడడం కలిగి ఉండాలి. ఎందుకంటే మన మనసుని ఎప్పుడైతే దేవుని వాక్యంతో సరిచేస్తూ ఉంటే కానీ శుద్ధితో వాక్య శుద్ధితో దాన్ని అనిస్తే తప్ప మన మనసు ఆగదండి. కంట్రోల్ చేసిన దేవుని ఒక వాక్యమే. దేవుని ప్రకారం నిజంగా ఆనాటి సంఘ సభ్యులు ఎలా ఉన్నారో అలాంటి మనసులో మళ్ళా మా సంఘంలో విశ్వాసంలో చూడాలి. అలాంటి పని కలిగి జరిగించాలి. చదువునైనా మళ్ళా మీరు సార్ ఎప్పుడో ఎవరి అలా చూడడం వల్లనే ప్రియులరా, వాళ్ళు ఎలా చేస్తారో మనం చూడలేదు, కానీ మీరు చేస్తున్నారు. అందుకే మీకు ఊరు చెప్తున్నాను. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనసు మీలో ఎలా కలిగినో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి ఎగినట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడే నెరవేర్చుడి. మీ ఆ కార్యమును ఇప్పుడే నెరవేర్చుడి. ఏరైనా మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తి మించినది కాదు కానీ కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరము. అది కలిమి కొలది దేవుడు నాకు ఎంత ఇచ్చావు ఇంకే ఎత్తిస్తాను. ఇచ్చిన కానీ ఇవ్వకపోతే అది మళ్ళీ అది కష్టం, అది కరెక్ట్ కాదండి. నాకు కలిమి కొలది ఇస్తూనే ఉండాలి, కలుగుతూనే ఉండాలి. నాకు ఎప్పుడు కలుగుతూనే ఉండాలి. కలిగి దాంట్లో ఇస్తూనే ఉండాలి. ఎప్పుడు కలగాలి అనుకుంటున్నాం మనము. ఇస్తూ ఉంటేనే కలుగుతూ ఉంటుంది. సూత్రం అంత మర్చిపోవద్దు. ఆ సూత్రం అది ఇలాగా ఒక మరి ఒక పాత్రలో నీళ్ళు వచ్చి పడాలంటే అందులో నీళ్ళు బయటకు పోతూ ఉండాలి, మళ్ళీ కొత్త నీళ్ళు పడుతూ ఉంటారు. ఫిల్ అయిపోతే రావు. 19 వచ్చి చదువుతారండి. అంతేకాక అందరూ మనసు పెట్టిన 19 వచ్చింది. 18 మరియు సువార్త విషయము 18 వచ్చిన మరియు సువార్త విషయములో సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని ఏమండి ఏ విషయం చెప్పండి? సువార్త ప్రకటించాలి, వాక్యం చెప్పాలి, వాక్యాన్ని బయటకు తీసుకువెళ్ళాలి. ఏనండి చదవండి. మరియు సువార్త విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపుచున్నాను. అంతేకాక మన ప్రభువును మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తము మా సిద్ధమైన మనసు కనపరచు నిమిత్తము ఈ ఉపకార ద్రవ్యమును విషయమై పరిచారికులమైన మాతో కూడా అతడు ప్రయాణము చేయవలనని సంఘములు అతన్ని ఏర్పరచుకున్నది.
ఉపకారం పట్టుకెళ్ళి సువార్తపరులు వాడమని అతను కూడా మాతో పాటు కూడా పంపించారు. 20 మరియు మేమింత మరి మేము ఎంత విస్తారమైన ధర్మము విషయమై ధర్మం అంటే ఏంటి? జరండి దేవుని పరిపాలన ఇచ్చేది కానుక, లేక దేవుని భాగము, లేక దేవుని సొత్తు ఏదో తీసుకున్నాడు. మేమెంత విస్తారమైన ధర్మ విషయమై పరిచారకులమై ఉన్నాము కనుక దానిని గూర్చి మా మీద ఎవడు తప్పు మోపకుండా మేము జాగ్రత్తగా చూచుకోవచ్చు. అతన్ని పంపుచున్నాము. అతను పంపుచున్నాము. ఎలాగనగా జాగ్రత్తగా నేల పుడతారండి. సంరక్షితులు కూడా నేల పుడతారండి. నేను చాలా వరకు నా సేవలు అనిపించే కూడా చెప్తానండి. ఒక ఆయనండి, ఈ సందర్భంగా చెప్పాలి, ఆయన పోయిన వాళ్ళని ఎలాగో మరి సభలకు మేము సిద్ధపడుతున్నాము, మీరు కూడా ప్రార్థించండి, సిద్ధపడండి అన్నప్పుడు కువైట్ నుంచి ఒక ఆయన డబ్బులు పంపించాడండి. అప్పుడు మేము ఇస్తామంటే అతను కష్టపడిపాడు. అతని యొక్క కష్టాన్ని దేవుని పనిలో ఉపయోగించాలి, అది దేవుని దగ్గరలో ఉండాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న ఆలోచన ఇప్పుడు నెరవేర్చాను. 35,000 రూపాయలు పెట్టి మిక్సర్ తెచ్చామండి. అక్కడ ఇప్పుడు మాట్లాడుతున్నాను, మిక్సర్ వస్తుందంటే 35,000 రూపాయలు. దాని ఫోటో తీసి నేను, అయ్యా మీరు పంపిన సహాయము దేవుని మందిరంలో ఇలా ఉపయోగిస్తున్నాను అని ఫోటో తీసి ఆయనకి బిల్లుతో సహా పంపించానండి. అప్పుడు ఆయన, అన్నయ్య నాకు సాక్ష్యం కావాలా? నేను దేవుడికి ఇచ్చాను, నేను మర్చిపోయాను. దేవుడికి నీకు నాకు తెలుసు, నాకు సాక్ష్యంతో పర్లేదు అన్నయ్య అన్నాడు. కానీ ఇక్కడ మాత్రం ఎవరైనా తప్పు మోపుతారేమో అలా ఉన్నారండి. ఆయన కాడే మూడు చేసేవాడిని మేము అని వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అప్పుడే తన ప్రతిఫలం పొంది అలా ఎప్పుడైతే బోల్ చేసామని ఎప్పుడైతే పక్క చెప్పుకున్నాడో అంటే అప్పుడే తన విలువ, తన సహాయము దేవుని సక్కువలో వచ్చి కొట్టివేయబడుతుంది. అది నిజమండి. అని అన్నకొద్దు, నేను ఇచ్చాను, దేవుడికి ఇచ్చాను, మీరు ఉపయోగిస్తే నాకు తెలుసు, నాకు అసలు ప్రార్థన చేయండి అన్నాడు. వండర్ఫుల్ అండి. ఇక్కడ చూడండి, ఈ ధర్మము ఆ విషయమై ఎవరైనా మా మీద ఎవడను తప్పు మోపకుండా మేము జాగ్రత్తగా చూచుకొనుచు అతన్ని పంపుచున్నాము. దేవుడి పిల్లలరా, దేవుడి పిల్లలు ఇచ్చేది ఎంత ముఖ్యమో అది కూడా దేవుని కొరకు ఖర్చు పెట్టడం కూడా అంతే ముఖ్యం. సిద్ధపాటు కలిగి ఉండాలి, మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. అక్కడ ఎంత సహాయం చేసిన సంవత్సరం నుంచి కష్టపడి దేవుని భాగాన్ని తీసి సువార్త కొరకు అకయ సంఘం ఇచ్చి అపోస్తులతో పంపించి సేవ చేత చేయించింది అకయ సంఘము. అకయ సంఘము చేసిన సహాయము, దేవుని పని కొరకు సిద్ధపడిన ఆ సిద్ధపాటుకి ప్రతిఫలం ఏమొచ్చిందో చూస్తే ఆశ్చర్యపోతాను. నేను కూడా ఆశ్చర్యపోయానండి. చూద్దామండి, బైబిల్ చూద్దాం. బైబిల్ చెప్పాలంటే అంతే. నేనేంటంటే మనిషిని ఏదో చెప్పేస్తాను, కానీ నేను చెప్పే దానికి వాక్యం సరిపోవాలి, జరుగుతున్న దానికి వాక్యం సపోర్ట్ చేయాలి. చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం.
తెస్సలోనిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి సార్. కాబట్టి అందరూ తెలియండి. తెస్సలోనిక రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి మాసేదోనును కాబట్టి మాసిదోనియాలోను మెస్దోనియాలోను అకయలోను అక్కయ్య ఆలోచిందండి. ఈ తెస్సలోనిక సంఘం ఒకప్పుడు పెద్దగా దేవుని మీద ఆసక్తి చూపించలేదండి. అప్పుడు ఈ సంఘాన్ని గురించి ఒక సాక్షి చెప్పాడు పౌలు గారు. అప్పుడు ఈ తెస్సలోనిక సంఘం పోషిస్తుందండి. నా గురించి ఎలా చెప్తాడు పౌలు గారు అనుకుందేమో అనుకుంటాను. నేనైతే అనుకుంటున్నాను. చూడండి మళ్ళీ చదువునా. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయ్యారంట. ఎవరు? తెస్సలోనిక వాళ్ళు. తెస్సలోనికలో ఉన్న సంఘస్థులు మాసిదోనియాలో ఉన్న వారికి అకయలో ఉన్న వారికి వీళ్ళ మాదిరి అయిపోయారు. మళ్ళీ వీళ్ళకి వాళ్ళే పదే అమ్మ చూడన్నారంట. మళ్ళీ అంటే పోటీ అండి పనిచేయటంలో అంటే పోటీ. బతకటానికి ఆట పడతాము ఏమండి. సంపాదనలో సందడి చేస్తాము సంపాదన కొరకు. కానీ దేవుని కొరకు ఆరాటపడ్డా చూడలేదు. పోటీ. ఏమండి నిజమేనా? మాదిరి అయ్యారా? ఎందుకు మాదిరి అయ్యారు అంటే ఎందుకంటే ఎలాగనగా మీ యొద్ద తెస్సలోనికలారా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగిపోయిందట. అంటే మ్రోగించారంట. ఎక్కడెక్కడ? అకయలోను మాసిదోనియాలోను. ఈ సంఘస్థులు ఈ సంఘం కొన్నాడు స్వతంత్రంగా మాట్లాడాడు పౌలు. పౌరుషం దాకే చూద్దాం అన్నమాట. అది ఒకటి చేత పట్టుకోండి. అపోస్తలుల కార్యాలు మా కోసం ఎలా మాట్లాడతాడు పౌలు అంటే మేము పనిచేయలేమా? దేవుని కోసం మేము బతకలేమా? దేవుని కోసం మేము పనిచేయలేమా? దేవుని కోసం మేము ఇవ్వలేమా? దేవుని కోసం మేము కష్టపడలేమా? దేవుని కోసం దేవుని సువార్త మేము ప్రకటన చేయించలేమా? దేవుని పని కోసం మేము ఇవ్వలేమా? వాక్యం అంటే మాకు ఆసక్తి లేదా? వాక్యం అంటే మాకు లెక్కలు ఎదుర్కొంటున్నారా? అయితే మనం చేద్దాం. దేవుని ప్రేరణ వచ్చిందండి. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు ప్రేరేపించాడు. ఒకనాడు ఏమన్నాడు పౌలు గారు సంఘాల గురించి చూద్దామండి. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్నవారు కంటే ఎవరు బెరే పట్టిస్తున్నారట. అందరూ తిరిగి బైబిల్ బాగా బైబిల్ అర్థేసుకోవాలి. ఏ సంఘాలు చెప్పరండి, వాక్యాలు చెప్పరండి. ఓ మేలు నువ్వు ఎలా ఉంటే ఏంటి, ఏం చేస్తే ఎక్కడ తిరిగితే ఏంటి, ఎక్కడ తిరుగుతే ఏంటి, ఏం చేస్తే దివిచేతం దేవుడు దివిచేతం వస్తే ఏ మొదలు అసలు పర్లోకి వెళ్తారు. అసలు పని చేయని వాడే భోజనం చేయకూడదంత బైబిల్లోనండి. అసలు పని చేయని వాడే భోజనం చేయకూడదని బైబిల్లో ఉంటే పర్లో పని చేయకుండా పర్లో వెళ్ళిపోతావా? ఆలోచించాడు ఒకసారి. తెస్సలోనిక రాసిన పత్రిక 17వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి మీరు చూడండి ప్రియారా. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే 10 చదువుతాం. పదవించి వెంటనే సహోదరుడు రాత్రి వేళ పౌలు శీలయు బెరేకు పంపించారు. అక్కడికి వెళ్ళి బెరేకు వెళ్ళారు పౌలు శీల. అక్కడ వాక్యం చెప్పారు. ఆ బెరేయ సంఘం గురించి బాగా తెలుసుకున్నారు వీళ్ళు అపోస్తలుడు. మంచి ఆసక్తి క్రైస్తవులకు. వారు వచ్చి యూదుల సమాజ మందిరాల్లో ప్రవేశించారు. ఈ వీరు అంటే బెరయలో ఉన్న క్రైస్తవులు తెస్సలోనికలో ఉన్న క్రైస్తవుల కంటే కరుణై ఉన్నారు అంటే తక్కువ చేసి మాట్లాడాడు. ఎవరినే? తెస్సలోనికలో సంఘాన్ని తక్కువ చేసి మాట్లాడాడు. పరిచయం క్రైస్తవులు ప్రతి వాళ్ళు ఇప్పుడు పరుసు తెచ్చుకోవాలి.
నేను చేస్తాను. ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే కలిమి కొత్తయే ఇస్తే నీ ప్రీతికరం అన్నాడు. తక్కువ ఎంత చెట్టుకు అంతకాలం అన్నట్టు ఎక్కువ సంపాదించడం ఎక్కువ ఇవ్వచ్చు, తక్కువ సంపాదించడం తక్కువ ఇవ్వచ్చు. అంత మాత్రాన విలువ తగ్గిపోతుంది. అలాగే నీ గొప్పకి వెళ్ళి అప్పు చేసి కూడా ఇవ్వకూడదు, గొప్పకి వెళ్ళకూడదు. నీ సామాజిక విధి పనులు తెలుసు, సామాజిక దేవుడు పని చేయటం ఇష్టపడాలి. చదువు. వీరి దశలు ఉన్న వారి కంటే ఘనుడైండ్రు కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలయు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినము బెరయపట్టున్న క్రైస్తవులు వాక్యాల ఆసక్తి కలిగి లేఖనములు పరిశోధించారంట. ఒరే, వాళ్ళ లేఖనాలు పరిశోధిస్తే వాళ్ళ లేఖనాలను ప్రకటించమన్నారట తెస్సలోనిక పట్టణస్థులు. అప్పుడు ఏం చేశారట? అఖయలోను మసిదోనియలోను దేవుని వాక్యాన్ని మోగించారు. బెరయ పట్టణస్థులు ఒకనాడు వాక్య విషయంలో ఆసక్తి కలిగి ఉన్నారు, రైటే. కానీ మనం అలా లేవన్నారు పౌలు. మన విశ్వాసంలో మన విశ్వాసం అంతా బలంగా లేవన్నాడు ఆయన. కాబట్టి లేదు, మనం బలం పుచ్చుకుందాం. నేరం పంపలేదు. అలా అంటాడా వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చి మనం ఏంటంటే ఎవరికన్నా కొంచెం వాక్యం కనుక నొచ్చుకుంది అనుకోండి, మాకు తెలియకుండా మన వాక్యం నొచ్చుకుందన్నాడు. నా గురించి అలా మాట్లాడతారా పాస్టర్ గారు? ఈ మన సమయం ఇది. వాక్యాన్ని బట్టి చర్చేసుకోవాల్సిన క్రైస్తవులు వాక్యం తగలగానే బాధపడిపోయి మానేసి వెళ్ళిపోయి రకరకాల మాట్లాడే నేటి క్రైస్తవులు ఉన్న లోకం ఇది. తప్పు. ఇప్పటికి చాలా మంది దేవుడి సేవ విషయం చాలా తప్పు చేశారు. వాళ్ళు కనబడకుండా పోయారు. ఇదేదో అనుకున్నారు. ఒక సేవకుడి మీద నింద వేసేటప్పుడు ఒక సేవ గురించి మాట్లాడేటప్పుడు వెనక ఎంత కష్టపడి ఎంతమందిని పోగేసుకుంటూ వస్తూ ఇలా నిలబడ్డాడో అది చూడాలి. రాజాను ప్రెసిడెంట్ చక్ర రా ఇవన్నీ ఏంటంటే ఏంటి తెలిసినవి ఆటలు ఆడుకుని పిల్లకాయ వేసాలి. ఇవన్నీ పిల్లకాయ వేసాలి. సోదరం తెస్సలోనిక సంఘం ఎంత పౌరుషంగా పనిచేసిందో తెస్సలోనిక పత్రిక రండి మళ్ళీ తిరిగి. కాబట్టి ఎన్ని వచ్చింది ఆయన? 7 వచ్చిన చదువు ఆయన. కాబట్టి మాసిదోనియాలోను అఖయలోను విశ్వాసులందరికీ మాదిరిగా ఉండి ఉన్నారు. ఎందుకంటే మీ యొద్ద నుండి వాళ్ళ వాక్యాన్ని పరిశీలించారు వాళ్ళు అక్కయ బెరయులు. తర్వాత వీళ్ళైతే ఈ వాక్యమును మాసిదోనియాలోను అఖయలోను మ్రోగించారు. అక్కడ మాత్రమే కాదంట బాబు, ఎంత పనిచేశారు. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను కనుక మేమేమి చెప్పవలసిన ఆవశ్యకత. సైలెంట్ అయిపోయి పౌరుడు, సైలెంట్ అయిపోడండి. ఒకనాడు ఎవరాడు వారికంటే మీరు కరుడు అన్నప్పుడు ఇప్పుడు ఏమైపోడు ఏం మాట్లాడలేదు బాబు గురించి. మర్చిపోండి. ఇక మనం ఏం చేస్తామో ఆలోచించండి. ఇంకా ఎవరు మాట్లాడలేరు, ఇంకా ఎవరు మాట్లాడలేదు లేరు కూడా. ఒకవేళ ముందు పొరపాటు చేస్తుంటే, దేవుడి కోసం ఏమీ చేయలేకపోయి ఉంటే, దేవుడి కోసం ఏదైనా పొరపాటు చేసి ఉంటే అది మర్చిపోండి. ఏం చెయ్యాలో అది చేస్తే దేవుడు కూడా శభాష్, బల, నమ్మకమైన మంచి దోసట, బల, నమ్మకమైన మంచి దోసట, అది గొప్ప సాక్ష్యం. అదండి ఒక మనిషికి కావలసిన మంచి సాక్ష్యం ఏంటంటే అదే. బల, నమ్మకమైన మంచి దోసట, పనివాడా, పనిచేసిన వాడా, దేవుడి కోసం పనిచేసిన వాడా. చాలు. చివరగా మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం.
ఏమైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మొదటి కొరింథీ పత్రిక రెండో అధ్యాయం 9వ వచనం అందరూ చూడండి. మన ప్రభు అయిన ఇందును గూర్చి మొదటి కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం ఇందును గూర్చి దేవుడు తను ప్రేరేపించిన వారి కొరకు ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచెను? అవి కంటికి కనబడలేదు, కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయానికి గోచరము అని రాయబడి ఉన్నది. కాలేదు, సిద్ధపరిచిన కనబడలేదు. నీకు కనిపించని వాటికి అది రక్షణ. నీకు రక్షణ ఇవ్వటానికి ఆయన ముందుగా సిద్ధపడి ఉంటే ఏమంటే నీ కొరకు పరలోకము, రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవము ఇవన్నీ నీకు దాచిపెట్టి ఉంచాడు. అవన్నీ నీకు ఇవ్వటానికి ముందుగా సిద్ధపరిచిన దేవుడు, అలా ఇవ్వటానికి సిద్ధపడిన దేవుడికి వీటిని ప్రకటించడంలో దేవుడి సేవలు సిద్ధపడాలిగా? అది ప్రశ్న. నా రక్షణ కోసం, నా ప్రాణం కోసం, నా పరలోకం కోసం, నా నిత్యజీవం కోసం దేవుడు ముందుగా సిద్ధపరిచినవి కంటికి చూపించలేదు, చెవికి వినిపించలేదు, నాకు చెప్పకుండా ఇన్ని వాటి కొరకు దేవుడు సిద్ధపడినప్పుడు ఆ రక్షణ సువార్తను, వాక్యమును ఈ లోకానికి, గ్రామాలకు ప్రకటించడానికి సిద్ధపడి ఉండద్దా మనకి? ప్రశ్న. సిద్ధపడి ఉండాలి. ప్రతి విషయంలోనూ, ప్రతి పనిలోనూ సిద్ధపడగా ఉండటానికి సిద్ధపడండి బిడ్డలారా. మాటలు కాదు, చేతలు. దేవుని సేవ అంటే మాటలు కాదు, చేతల్లో మనం సిద్ధపాటు కలిగి ఉండాలని ఈ వాక్యం ఎంతగానో మనం ప్రేరేపిస్తుంది. చివరిగా ఎఫెసీ 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీ మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని, సిద్ధపరిచిన వాటి యందు నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు ఉన్నాయి పిల్లరా. దేవుడు ముందుగానే సిద్ధపరిచింది సువార్త ప్రకటన, వాక్య ప్రకటన, సువార్త పరిచర్య, క్రైస్తవులకు పరిచర్య, సువార్త ప్రకటన. ముందుగా సిద్ధపరిచిన సంతకులు చేయటకై మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై దేవుడు చేసిన పనిగా ఉన్నాం. మనమంతా ఒక పని కొరకు చేశాడు, ఒక పని కొరకు ఉన్నాము, ఆయన పనే ఉన్నాము. ఇలా అన్నామా, ఇలా రాసుకున్నామా? చాలామంది కోడల మీద, ఇంటి మీద రాసుకుంటాం. నేను ఏమై ఉన్నాను అది ఆయన కృపై ఉన్నాను అని రాసుకుంటాను. నేను ఏమై ఉన్నాను, నేను ఆయన పని అయి ఉన్నాను రాసుకుంటే బాగుంటుంది. ఆయన పని కొరకు ఉన్నాను, ఆయన పని కొరకు భూమి మీద ఉన్నాను. కోవిడ్ సోకుండా ఉన్నావంటే పని కొరకు ఉన్నాను. ఇంకా నేను ఇంకా బతుకున్నానంటే నేను ఆ పని కొరకే ఉన్నానని నమ్ముతున్నాను. ఇలా మీరు, నేను అలాగే అందరూ ఉంటాము. మనం ఏమై ఉన్నాము, ఆయన పని కొరకై ఉన్నాము. అటు రీతిగా మనమంతా ఉండాలని సిద్ధపడడం చాలా ప్రాముఖ్యమనేది తెలుపుతూ మీరంతా ఎప్పుడు మన సంఘంలో ఏ పని జరిగించినా, ఏ పని వచ్చినా, ఏది అవసరమైనా ముందుగా సిద్ధపాటు కలిగి ఆ పనిని నెరవేర్చుతాము. అక్కయ్య కంటే, మాసిదోనియ కంటే, ఇంకా తెస్సలోనిక సంఘం కంటే మరి ఎక్కువగా అరగపు చేయలేమండి, మరి ఎక్కువగా చేద్దాం. ఏమండి, టాప్ చదివి చదువుకున్నవాడు కనీసం ర్యాంకులో నిలబడతాడు. మంచి ర్యాంకు కొట్టాలనుకున్నవాడు ఫస్ట్ రోజు వస్తాడు. ఫస్ట్ రోజు రావాలనుకున్నవాడు సెకండ్ వస్తాడు. తడుపు సరిపోతలేనా అని ఫెయిల్ అయిపోతాడు. తడుపు పాసకు సరిపోతలేరా, ఇది అంత చదువు పిల్లలు మనకు అనుకున్నాను అనుకోండి, ఆ పాస్ కూడా అంటాడు. ఎప్పుడు హై గోల్ ఉండాలి. ఏమో లోపల లేకపోవచ్చేమో కానీ దేవుడి కోసం మాత్రము హై గోల్, సుదీర్ఘమైనటువంటి పరలోకమంతా లోకమంతా ఎత్తైనటువంటి ఆలోచనలు దేవుని సేవలో ఉండాలని మా సార్ కోరుతూ అంటే మనసును, సిద్ధ మనసు ప్రభుని మీకు అంతరించిన కాక ఆమె. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. మనం